సో గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం మన సాన్ జింగు యొక్క ఫాదర్ గురించి. మీ అందరికీ తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోలో మన జిన్హు వర్సెస్ బారుకా ఫైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే సీజన్ 1 తర్వాత ఏమైందో మొత్తం మీకు చెప్పాను. సో ఇప్పుడు ఆ ఫైట్ తర్వాత ఏం జరిగిద్దో మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. కానీ ఈ వీడియోలో జస్ట్ మనం సాన్ జింగు యొక్క ఫాదర్ గురించి మాట్లాడబోతున్నాం. అలా ఎందుకంటే మన బారుకా వర్సెస్ సాన్ జింగు ఫైట్ అయిన తర్వాత మనకైతే మధ్య మధ్యలో సాన్ జింగు యొక్క ఫాదర్ స్టోరీ అయితే అక్కడక్కడ చెప్తారనమాట. ఇంకా రెండో వైపు మన సాన్ జింగు వేరే డంజన్ లో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ఫైటింగ్ మధ్యలో వీళ్ళ యొక్క నాన్న స్టోరీ వేరేగా వచ్చేది. సో ఆ వీడియోలో చెప్తే మీకు సరిగ్గా అర్థం కాదని చెప్పి స్పెషల్ గా వీళ్ళ నాన్న కోసం ఒక సెపరేట్ వీడియో. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం డీటెయిల్ గా ఆ ఆర్క్ కూడా కవర్ చేయొచ్చు బ్రో. ఆ ఆర్క్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. ఇంకంతేకాదు గైస్, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సాన్ జింగు ఫాదర్ వర్సెస్ హాండాంగ్ సుక్ ఫైట్. ఇంకేం తెచ్చుకున్న అలా స్టార్ట్ వీడియో. కానీ అందుకన్నా మనం మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 11K కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా నేర్చుకోండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో గైస్, ప్రీవియస్ వీడియోలో బారుకా వర్సెస్ సాన్ జింగు ఫైట్ జరిగిన తర్వాత మన సాన్ జింగు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాడు. దాని నెక్స్ట్ డేనే సాన్ జింగు అలాగే జిన్హు అయితే కొత్త డంజన్ ని క్లియర్ చేయడానికి అయితే వెళ్తారు. వాళ్ళైతే అక్కడ డంజన్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకి చూపిస్తారు యునైటెడ్ స్టేట్స్ యొక్క ఈస్ట్ కోస్ట్ ని. అక్కడైతే ఏ ర్యాంక్ డంజన్ అయితే వచ్చింది అనమాట. దాన్ని క్లియర్ చేయడానికి కొన్ని హంటర్స్ ని అయితే అక్కడికి పంపిస్తారు. ఆ హంటర్స్ అయితే మంచిగా ఆ డంజన్ ని క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే బాస్ రూమ్ కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ డంజన్ లో ఒక మనిషి ఉంటాడు బ్రో. డంజన్ బాస్ అయితే ఉండడు, అక్కడ ఒక మనిషి ఉంటాడు. ఇంకా కింద చూసుకుంటే చాలా మంది పడిపోయి ఉన్నారు. ఇంకా హంటర్ అయితే అనుకుంటాడు ఈడైతే ఒక హ్యూమనాయిడ్ మోన్స్టర్ ఏమో అని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు. కానీ ఆ మనిషి అయితే ఎవరిని చంపలేదన్నమాట. తనైతే ఒకటే అంటున్నాడు, అదేంటంటే నేను కొరియన్ ని, నేను నా ఇంటికి వెళ్ళాలని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ. కానీ అక్కడ ఉన్న హంటర్స్ అయితే ఇంగ్లీషే వచ్చు, వాళ్ళకైతే కొరియన్ రాదు. సో వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు ఈడేం చెప్తున్నాడు. ఇంకా అక్కడైతే ఒక హంటర్ మాత్రమే మిగిలి ఉంటాడనమాట. తనే మన జేమ్స్. తనైతే భయపడిపోతూ ఉంటాడు ఆ మనిషిని చూసి. ఎందుకంటే తన లోపల నుంచి చాలా అంటే చాలా మానా మ్యాజికల్ పవర్ అయితే వస్తుంది. అసలు సేమ్ ఇలాంటి పవర్ అయితే ఒక ఎస్ ర్యాంక్ డంజన్ నుంచి వచ్చింది. కానీ ఈ మనిషి నుంచి ఆ డంజన్ కన్నా ఎక్కువ మ్యాజిక్ పవర్ అయితే ఉంది. సో తిను చాలా స్ట్రాంగ్. నాకు తెలిసి తిను ఒక హ్యూమనాయిడ్ మోన్స్టర్ ఏమో అని చెప్పి తను అనుకుని తనైతే బ్రో కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ గైస్ ఆ మనిషికి అయితే వీళ్ళని అయితే చంపాలని లేదు. తను జస్ట్ తన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి తనైతే హెడ్ క్వార్టర్స్ కి వెళ్దామని చెప్పి తనే చెప్తాడు. హెడ్ క్వార్టర్స్ కి దేనికంటే వీళ్ళకి ఎలాగో కొరియన్ అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఆ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిన తర్వాత తనేదో క్రిమినల్ లాగా సంకెళ్ళేసి కూర్చోపెట్టేస్తారు అనమాట. ఇంకా వాళ్ళైతే భయపడుతూ ఉంటారు. వీని ఎలా అడగాలి, ఎలా క్వశ్చనింగ్ చేయాలి, మాకు కొరియన్ కూడా రాదని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఒక హంటర్ ని పిలుస్తాడు. తనే మన ఎస్ ర్యాంక్ హంటర్ హాండాంగ్ సుక్. ఎందుకంటే బ్రో తను కొరియన్ నుంచే కాబట్టి సో తనకైతే కొరియన్ లాంగ్వేజ్ వచ్చు. అందుకనే తను వస్తాడనమాట. ఇక్కడైతే వీళ్ళు మాట్లాడుకుంటారు, ఇంట్రాగేషన్ జరిగిద్ది. ఇంక ఇక్కడ మనకి చాలా విషయాలు రివీల్ అవుతాయి గైస్. తినైతే ఒక హంటర్. నిజానికి తినైతే ఫస్ట్ ఫైర్ ఫోర్స్ లో పని చేసేవాడు. ఎక్కడైనా ఫైర్ తగిలితే వెళ్ళి దాన్ని ఆపుతారు కదా, ఫస్ట్ అలా పని చేసేవాడు. దాని తర్వాత తను ఒక హంటర్ గా మారాడు. ఒక రోజు ఎస్ ర్యాంక్ డంజన్ రైడ్ లోకి వెళ్ళినప్పుడు ఆ డంజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ తినైతే బయటికి రాలేకపోయాడు. ఇంకా డంజన్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇది మొత్తం జరిగి 10 సంవత్సరాలు అయితే అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత తినైతే యుఎస్ లోని ఏ ర్యాంక్ డంజన్ లో దొరికాడు. సో ఇది మొత్తం చూసి వాళ్ళకైతే అర్థం కాదు, వీడు నిజంగా నిజం చెప్తున్నాడా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. పైగా ఇక్కడ 10 సంవత్సరాల టైం లూప్ అయితే ఉంది గైస్. నా గాడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే గనక మీకైతే తెలిసిద్ది ఈ టైం లూప్ మొత్తం ఎవరు చేస్తున్నారు. సో బ్యాక్ టు ద మాంగ్వా. ఇక్కడ మీ అందరు తెలిసిందే బ్రో, ఇంట్రాగేషన్ చేస్తుంది ఎవరు, మన హాండాంగ్ సుక్. తను ఎలాంటోడో మీ అందరికి తెలిసిందే. సో తనైతే చెప్తూ ఉంటాడు, నువ్వు మనిషివి కాదు, నువ్వు మోన్స్టర్. సో మనిషి యొక్క మెమరీస్ నీ దగ్గర ఉన్నాయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తినే డిఫెన్స్ కోసం, లేదు నేను మనిషినే, కావాలంటే నా డిఎన్ఏ చెక్ చేసుకో అని చెప్పి తిని చెప్తూ ఉంటాడు. కానీ మన హాండాంగ్ సుక్ చెప్తాడు, ఇక్కడ క్వశ్చన్స్ అడిగేది నేను, ఆన్సర్స్ నువ్వు చెప్పాలి అంతే అని చెప్పి తనైతే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎలాంటివంటే నువ్వు అన్డెడ్ డా, నువ్వు నిజంగానే డంజన్ లో చనిపోయావా, అయితే నిజంగానే డంజన్ లో ఎవరైనా చనిపోతే తర్వాత మళ్ళీ బ్రతికొస్తారా అని చెప్పి తనైతే అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే తన బ్రదర్ కూడా చనిపోయారు కదా, సో తను కూడా బ్రతికొస్తాడేమో అని చెప్పి మొన్నడు చిన్న కలలు కంటూ ఉంటాడు. ఇంక ఇది మొత్తం వినిన తర్వాత ఆ హంటర్ అయితే ఒకటే చెప్తాడు, అసలు నీకు డంజన్స్ గురించి ఏం తెలుసు, ఈ మాన్స్టర్స్ ఈ హంటర్స్ ఇవన్నీ అంటున్నారు కదా, ఇది మొత్తం ఒక టిప్ అంతే. ఈ ప్రపంచంలో దీనికి మించినవి ఇంకా చాలా ఉన్నాయని చెప్పి తను అంటాడు. సో గైస్ ఇక్కడ మీ అందరికి చెప్తున్నా వినండి. ఇక్కడ మనోడు ఉన్నాడు కదా, తినకైతే ఒక మిషన్ ఇస్తారనమాట ఒకరిని చంపమని చెప్పి. సో దీని గురించి లాస్ట్ లో చెప్తా, సో వినండి. సో బ్యాక్ టు ద మన మాంగ్వా. సో ఆ హంటర్ యొక్క మాటలు విని మన హాండాంగ్ సుక్ అయితే చాలా కోపం వచ్చింది. ఏంటి నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా, అసలు నీ పేరేంటని చెప్పి తను అడుగుతాడు. ఇంకప్పుడే ఆ హంటర్ తన పేరుని రివీల్ చేస్తాడు. తన పేరే సాంగ్ గిల్ వాన్. సో తిని యొక్క కొడుకే మన సాన్ జింగ్.
జింగు. అసలు మన నాన్న పేరు తెలంగానే మన హోండాన్సుకి అయితే బ్రో ఎలా ఒక క్రీపియస్ట్ స్మైల్ అయితే ఇస్తాడు. ఇంకా తన లోపల నుంచి ఒక ఆరా అయితే వచ్చింది. ఆ వైబ్ అయితే మన సాంజింగ్ ఒక ఫాదర్ సెన్స్ చేయగలుగుతారు. దాంతో మన సాంగిల్ వానైతే అడుగుతాడు, సో నీ ఆరా చేంజ్ అయిపోయింది, దానికి రీజన్ ఏంటని చెప్తాను అడుగుతాడు. కానీ మన హోండాన్సుకి అయితే దానికి రిప్లై ఇవ్వడు. దాంతో బ్రో వీళ్ళిద్దరు అయితే కొట్టుకునే స్టేజ్ లోకి అయితే వస్తారు. ఇంకా ఫైనల్లీ మన హోండాన్సుకి అయితే ఒక్క వర్డ్ చెప్తాడు, అదేంటంటే నీ కొడుకుని ఎక్కడికి పంపించాను, నిన్ను కూడా అక్కడికే పంపిస్తా, మీరిద్దరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మన సాంజింగ్ యొక్క ఫాదర్ కి ఏమీ అర్థం కాదు. తనైతే అడుగుతాడు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన హోండాన్సుకి చెప్తాడు, బికాస్ యువర్ సన్ ఈస్ డెడ్ అని చెప్పి తను అంటాడు. సో ఇది విని మీరు అందరూ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, ఏంటి మన సాంజింగ్ చనిపోలేదు కదా, వీడెందుకు ఇలా అంటాడని చెప్పి మీరైతే అనుకోవచ్చు. మీ అందరూ తెలుసుంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా, మన సాంజింగ్ ఆ రెడ్ గేట్ డంజన్ నుంచి బయటికి రాక ముందే మన హోండాన్సుకి అయితే మన సాంజింగ్ చనిపోయాడేమో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కదా. సో మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వీళ్ళ నాన్న ముందు దిగాడు అనమాట. బ్యాక్ టు ద మన మాంగ్వా. ఆ మాట వినిన తర్వాత బ్రో సాంజింగ్ వాళ్ళ నాన్న ఎలా కొడతాడంటే బ్రో అసలు ఫస్ట్ టైం చదివేటప్పుడు నేను షాక్. ఎందుకంటే ఆ హోండాన్సుకి అయితే బ్రో ఎస్ ర్యాంక్ హంటర్ అలాంటోని మనోడేదో పురుగుని కొట్టినట్టు కొట్టి పడేశాడు. పైగా మీ అందరికి గుర్తుంటే మన సాంజింగ్ ఫాదర్ అయితే చెప్పిండు తను 10 సంవత్సరాల ముందు ఒక హంటర్ అని చెప్పి. మీ అందరు తెలిసిందే 10 years ముందైతే సో ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అయితే లేదు. నాకు తెలిసి తను అప్పట్లోనే ఎస్ ర్యాంక్ హంటర్ అయి ఉంటాడు. దాని తర్వాత తను డంజన్ లోకి వెళ్ళాడు. సో అక్కడ చాలా రోజులు సర్వైవ్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత తను మోనార్స్ కి దొరుకుతాడు. దాంతో తనకైతే ఇంకా పవర్స్ వస్తే వాళ్ళు తనకి ఇస్తారనమాట, ఒక మిషన్ ని కంప్లీట్ చేయమని చెప్పి. ఆ మిషన్ ఏంటో ఈ వీడియో లాస్ట్ లో చెప్తా. సో ఫస్ట్ మనం ఈ చాప్టర్ ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనం మన హోండాన్సుక్ ని చూసుకోవచ్చు బ్రో. తనైతే డైరెక్ట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. ఎందుకంటే మన సాంజింగ్ వాళ్ళ నాన్న ఎలా కొట్టిందంటే బ్రో లిటరల్లీ తన చేతులు కాళ్ళు రెండు ఇరిగిపోయాయి. అసలు కొడ్డం పక్కన పెట్టండి, తనైతే లిటరల్లీ వార్నింగ్ ఇచ్చిండు, నువ్వు ఎప్పుడు కొరియాలో అడుగు పెడితే చచ్చిపోతారా అని చెప్పి చెప్పిండు. ఇంకంతేకాదు బ్రో తనైతే వెళ్ళేటప్పుడు ఆ బిల్డింగ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఇక్కడ మీ అందరికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో వినండి. మన సాంజింగ్ వాళ్ళ నాన్న 10 సంవత్సరాలు ఒక డంజన్ లో ఉన్నాడు. సో అక్కడైతే తను మోన్స్టర్స్ ని చంపి సర్వైవ్ చేశాడు. కానీ తను చచ్చిపోయే స్టేజ్ కి వచ్చినప్పుడు తనైతే రూలర్స్ కళ్ళ ముందు పడతాడనమాట. దాంతో రూలర్స్ అన్ని సేవ్ చేస్తారు. మీ అందరు తెలిసిందే రూలర్స్ అయితే ఎర్త్ లో రాలేరు, వాళ్ళకైతే ఒక వెసిల్ కావాలి. సో అందువలన మనోడికైతే పవర్స్ ఇస్తారనమాట, వాళ్ళ యొక్క పవర్స్. ఇంకా తనకైతే ఒక మిషన్ అప్కిస్తారు. అదేంటంటే ఎర్త్ లోపల ఉన్న కొత్త షాడో మోనార్క్ ని చంపేయాలని చెప్పి తనకైతే ఒక మిషన్ ఇస్తారు. కానీ మన సాంజింగోల నాన్నకి తెలియంది ఏంటంటే మన సాంజింగునే కొత్త షాడో మోనార్క్. సో దీనికి తర్వాత బ్రో లిటరల్లీ స్టోరీ ఇంకా చాలా క్రేజీగా ఉండిద్ది. ఇంకా లాస్ట్ లో కొంచెం సాడ్ గా కూడా ఉండిద్ది. సో అదైతే నేను ఇప్పుడే కవర్ చేయను. సో దీని తర్వాత మనం మెయిన్ సిరీస్ కి అయితే వెళ్ళిపోతాం. అదే మన వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా సాంజింగ్ ఒక కొత్త డంజన్ లోకి వెళ్తాడని చెప్పి. సో నెక్స్ట్ వీడియో అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సో మళ్ళీ ఆ ఆర్క్ లో తిరిగి మన సాంజింగ్ నాన్న మనకి దర్శనం ఇస్తాడు. తినైతే మధ్య మధ్యలో వస్తాడు అనమాట. కానీ ఈ చెప్పబోయే ఆర్క్ లో అయితే కొంచెం మాత్రం చెప్తారు తిన గురించి, అది చెప్పినా మీకు అర్థం కాదు, అందుకనే ఈ డీటెయిల్ గా ఒక వీడియో చేసా. సో ముందు చాప్టర్స్ లో మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. సాంజింగ్ వాళ్ళ నాన్న సాంజింగ్ తో ఫైట్ చేస్తాడా, తన్ని చంపేస్తాడా, అసలు ఏమైద్ది. సో దీని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకోవచ్చు వేరే చాప్టర్స్ లో. ఇంకా నేను చెప్తున్నాను కదా గైస్, లిటరల్లీ ఇక్కడ నుంచి ఈ మాంగా చాప్టర్ వేరే లెవెల్ లోకి అయితే వెళ్ళబోతుంది ఈ మాంగవా. సో మీరైతే అప్పటివరకు వెయిట్ చేయండి, తొందరగానే వీడియోస్ వస్తాయి. కానీ నాకు కొంచెం టైం కావాలి. సో ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే కనుక బ్రో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.